సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు ప్రతీకగా సాగుతోంది రోడ్ టు సమ్మిట్. ఈ ప్రయాణం కేవలం ఒక టెక్ ఈవెంట్గా మాత్రమే కాకుండా ఒక సామాజిక చైతన్య వేదికగా నిలుస్తోంది. 9000 మైళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా V4C వ్యవస్థాపకులు విజయరావు అమెరికాలోని 25 నగరాల్లో పర్యటిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో డేటా, AI కమ్యూనిటీల స్పందనలను దగ్గరగా పరిశీలిస్తున్నారు. న్యూయార్క్లో మొదలై బోస్టన్, షికాగోలో పర్యటించిన విజయరావు ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. రైట్ నౌ మనం ఉన్నాం విక్లీస్ ఫీల్డ్ లో ఈ రోజు బేస్బాల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ బేస్బాల్ మ్యాచ్ కోసం షికాగో వర్సెస్ విస్కాన్సిన్ ఆడబోతుంది అనమాట. ఇక్కడ లవర్స్ వచ్చేసి బేస్బాల్ లవర్స్ వచ్చేసి ఎక్కువగా షికాగోకి సపోర్టర్స్ ఉన్నారు, ఎందుకంటే ఇంకా దిస్ ఇస్ ద హోమ్ గ్రౌండ్ ఫర్ షికాగో. రోడ్ టు సమ్మిట్ ఈ మాట వినగానే ఇప్పుడు యుఎస్ లో ఉన్న చాలా మందికి వాట్ ఈస్ దిస్ రోడ్ టు సమ్మిట్ అండ్ ఇక్కడ జరగబోతుంది దాని గురించి ఏంటి అనేది చాలా ఎక్సైటింగ్ ఉన్నారు, ఎందుకంటే అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మన విజయ్ గారు అనమాట. వీఆర్ ఇన్ విక్లీస్ ఫీల్డ్, హోమ్ ఆఫ్ షికాగో కబ్స్. This is a very famous and iconic field, and right now we are with Vijay Garu. And Vijay Garu, how you are into games? Like ante meer ana games aadtara? Like what is your most favorite game? So obviously నేను ఇక్కడ మాస్టర్స్ చేశానండి. సో మాస్టర్స్ చేస్తూ అమెరికన్ స్పోర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. సో అమెరికన్ ఫుట్బాల్ అండ్ బేస్బాల్ అండ్ బాస్కెట్బాల్ అంటే నాకు బాగా ఇష్టము. సో మేము మా క్లయింట్స్ని కూడా చాలా ఈవెంట్స్ ఈ రోజులాగే అండి మా క్లయింట్స్ని చాలా స్పోర్టింగ్ ఈవెంట్స్కి మేము స్పాన్సర్ చేసి వాళ్ళందరూ వచ్చి అక్కడ మాతో చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ మా పూర్తి కంపెనీలో క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అమెరికన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ వెన్యూ అండి మాకు. ఓకే, సో టుడే హూమ్ యు ఆర్ యు గోయింగ్ టు సపోర్ట్? షికాగో అండి. ఆబ్వియస్లీ నేను ఇక్కడ 2 years ఉన్నాను, 2-3 years నేను షికాగోలో ఉన్నాను. అండ్ మా పెళ్ళయ్యాక మా వైఫ్ నేను ఫస్ట్ యూఎస్లో వచ్చిన సిటీ షికాగో. మాకు చాలా ప్రియమైన సిటీ అండి షికాగో. So you're being like 3 different places now at New York, Boston and Chicago. So what is the most high energy you found in these 3 people? New York is financial capital అండి, కానీ యాక్చువల్లీ షికాగో, బోస్టన్లో you have a lot of biotech and all, but Chicago is lot of financial services, lot of like మా investment bankers, right? So my tax advisors, my lawyers అందరు షికాగోలో, and lot of financial services in Chicago. మంచి like young crowd, like మీకు చాలా కిడ్స్ ఉన్నారు. సో మీకు ఇక్కడ చూస్తే ఎంతమంది కిడ్స్ ఉన్నారు. సో ఫ్యామిలీ, సో అన్ని టైప్ ఆఫ్ పీపుల్కి షికాగో ఇస్ హోమ్ అండి. You're traveling like 9,000 miles. The one car which is like grabbing everyone's attention is Lamborghini. What do you say about that vehicle? And one more thing is like when you thought like ante meeku ఆలోచన వచ్చినప్పుడు వన్ డేలో అది ఇంప్లిమెంట్ అయ్యేది కూడా కాదు. సో ఇట్ మైట్ గాట్ లైక్ పుష్ బ్యాక్, పుష్ ఇన్ అండ్ చాలా వచ్చి ఉంటాయి. వద్దులే, ఎందుకు అవసరం మనకి ఇది అనే వాళ్ళు కూడా ఉంటారు. సో వాట్ మేడ్ యూ టు ఫీల్ సో కాన్ఫిడెంట్ అండ్ టు మేక్ స్టెప్ అహెడ్ టు స్టార్ట్ దిస్ జర్నీ? ఫస్ట్ మేము ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ ఫ్లైట్లో మామూలు డిఫరెంట్ సిటీస్ వెళ్ళి అందరూ డేటాబ్రిక్స్ వాళ్ళని కలుద్దాము సమిట్ ముందు అనుకున్నామండి. డేటాబ్రిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సమిట్ అండి ఇది, అందరికంటే వరల్డ్ వైడ్ జనాలు వస్తారు. మన June 15 to 18 శాన్ ఫ్రాన్సిస్కోలో అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ చేస్తారు వీళ్ళది. ఫస్ట్ అలా అనుకున్నాం. తర్వాత అరే రోడ్ ట్రిప్ చేస్తే ఇంకా ఎక్కువ సిటీస్ కవర్ చేయొచ్చు కదా అని, దెన్ తర్వాత కార్లో చేయాలి అని, ఈ కార్లో చేయాలని ఇలా ర్యాప్ చేయొచ్చు. సో చాలా టైం పట్టిందండి ఇది ర్యాప్ చేసి ఈ డిజైన్ క్రియేట్ చేసి చేయడానికి. మేము యాక్చువల్లీ ఫీనిక్స్లో ఇది ర్యాప్ చేయించి నార్త్ కేరళైనాకి షిఫ్ట్ చేసాము, అక్కడి నుంచి డ్రైవింగ్ స్టార్ట్ చేసాము. ఐ థింక్ అందరికీ చెప్పినప్పుడు అందరూ చాలా ఎక్సైట్ అయిపోయారు, ఈ కాన్సెప్ట్ గురించి చాలా ఎక్సైట్ అయ్యారు. ద ఓన్లీ థింగ్ మా వైఫ్, పేరెంట్స్ కొంచెం మరే జాగ్రత్తగా ఉండు, అరే నీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని కొంచెం జాగ్రత్తలు చెప్తుంటారు, విచ్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. బట్ అదర్ దెన్ దాట్ వాళ్ళు అండ్ డేటాబ్రిక్స్లో అందరూ కూడా చాలా ఎక్సైట్ అయ్యి భలే ఉంది కాన్సెప్టు అని అంటున్నారు. అండ్ ఈవెన్ మేము ఈ డిఫరెంట్ సిటీస్లో వస్తుంటే వాళ్ళు కూడా అలాగే అందరూ మేము ఇక్కడ కలిసిన డేటాబ్రిక్స్ ఎంప్లాయీస్ కూడా నేను ఇలాంటిది ఎప్పుడు వినలేదు, నేను కూడా దీంట్లో పాల్గొంటానని డిఫరెంట్ గేమ్స్కి వచ్చి, అండ్ అందరూ మీరు ఇక్కడ చూస్తే అందరూ సైన్ పెడుతున్నారండి. ఇది ఈ కాన్సెప్ట్కి అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని సైన్ పెట్టి
మళ్ళీ చాలామంది సైన్ చేసిన వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో కూడా వస్తారు. సో ఈ కాన్సెప్ట్ కూడా జనాలు చాలా కనెక్ట్ అయ్యారండి. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మేము ఒక క్యూఆర్ కోడ్ వేసాం. ఈ క్యూఆర్ కోడ్తో మనకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసామండి. ఆ వెబ్సైట్లో దీని మొత్తం కార్ జర్నీ మొత్తం లైవ్ స్టాట్స్ వస్తాయి, లైవ్ స్టాటిస్టిక్స్, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎన్ని సిటీస్ కవర్ చేసాం, ఎన్ని స్టేట్స్ కవర్ చేసాం, ఎన్ని చోట్ల ఆగాం, ఎన్ని చోట్ల గ్యాస్ కొట్టించాం, అన్ని డీటెయిల్స్ మేము వెబ్సైట్లో లైవ్ డేటాబ్రిక్స్ సాఫ్ట్వేర్ ద్వారా పెడుతున్నామండి. అందరూ దాంతో కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆ వెబ్సైట్ త్రూగా నాకు అందరూ కాల్ చేయవచ్చు లైవ్గా నేను జర్నీ చేస్తుంటే. ఆ కాన్సెప్ట్తో కూడా అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. Wanted to address to the people also, like you see that most people are like very hard working and చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ సక్సెస్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఈస్ దట్ వన్ మిస్సింగ్ బ్రిడ్జ్ దట్ దే ఆర్ మిస్సింగ్ ద సక్సెస్? అవుట్ సైడ్ ద బాక్స్ థింకింగ్ ఉండదండి జనాల్లో. మనం ఇక్కడ అమెరికా వచ్చామంటే ఒక రెస్టారెంట్ పెడదామని ఆలోచిస్తారు అందరూ, ఒక కన్సల్టెన్సీ పెడదామని ఆలోచిస్తారు. అదే కానీ మనం అవుట్ సైడ్ ద బాక్స్ థింకింగ్ చాలా తక్కువ, రైట్? మనం కాస్ట్కో వెళ్దామా, ఇది సేవ్ చేద్దామా, అది సేవ్ చేద్దామన్న థాట్ ప్రాసెస్ కానీ మనం ఏమైనా డిఫరెంట్గా చేద్దాం. అమెరికా అంటే ద బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని ఆపర్చునిటీస్ని మనము ఎక్స్ప్లోర్ చేద్దామన్న థాట్ ఎవరికి ఉండదండి. సో అందరూ దే ఆర్ వెరీ థింకింగ్, చాలా రొటీన్గా థింక్ చేసి చాలా ఇన్సైడ్ ద బాక్స్ థింక్ చేస్తారు. సో మనకి అవుట్ సైడ్ ద బాక్స్ థింకింగ్ ఉంటే చాలా మనం పైకి వెళ్తాం. అమెరికాలో ఉన్నంత ప్లాట్ఫామ్ ఎక్కడ ఉండదు మీకు. Welcome to Wendy's today. Thank you for having me on the show. Yes sir. So Vijay garu, like you are traveling to all the main cities kada, and also while you are traveling you will be visiting అంటే చిన్న సిటీస్ కూడా మీరు విజిట్ చేస్తూ ఉన్నారు. సో ఏఐ ప్రభావం దాని గురించి ఎలా కనిపించింది మీకు? అంటే బిగ్ సిటీస్కి స్మాల్ సిటీస్కి తేడా ఏం కనిపించింది మీకు? షూర్. సో బిగ్ సిటీస్లో ఆబ్వియస్లీ చాలా అవగాహన ఉంది అందరికీ. అండ్ మనం ఏఐతో ఎలా మారాలి, ఎలా మనం అడాప్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అందరూ. స్మాల్ సిటీస్లో ఇంకా కొంచెం స్కెప్టిసిజం ఉందండి. ఇది ఏంటి అని కొంచెం ఏఐ అంటే కొంచెం డౌట్ పడుతున్నారు జనాలు. అండ్ అందరికీ కొంచెం ఇదేదో ఉంది అని భయం అయితే ఉంది, కానీ ఇంకా అంత ఎవరు నమ్మట్లేదండి ఇంకా దాన్ని. ఒక ఫౌండర్ నార్మల్ ఎంప్లాయీగా ఆలోచిస్తే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ హీస్ మోస్ట్ కేర్డ్ అబౌట్ ఏఐ? ఒక ఉద్యోగస్తులకి, ఒక ఫౌండర్కి, ఇప్పుడు అందరికీ ఒకటే థాట్ అండి, ఈ ఏఐ ప్రభావంతో మనం ఎలా అడాప్ట్ అవ్వాలి, మనం ఎలా మారాలి, మనం ఎలా దీంట్లో సక్సీడ్ అవ్వాలని. సో మాకు కన్సిడరేషన్స్ యాజ్ అ ఫౌండర్స్ వేరే ఉండొచ్చు, ఎంప్లాయీస్కి డిఫరెంట్ కన్సిడరేషన్ ఉండొచ్చు, మీకు డిఫరెంట్ కన్సిడరేషన్స్. అందరి మైండ్లో ఒకటే ఉంది ఇప్పుడు ఈ వరల్డ్లో. ఏంటంటే మనం ఇప్పుడు ఏఐ ఇలా వస్తుంది కదా, ఏఐని మనము ఎలా అడాప్ట్ అయ్యి మనము ఎలా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని మనం ఎలా ముందుకెళ్ళాలి, లేకపోతే మనం అలా ఆలోచించకుండా మనము కొంచెము వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటే మనం వెనకబడిపోతామని అందరికీ అర్థమవుతుంది. ఎంప్లాయీస్కి కూడా అంతే, కంపెనీస్కి, మా ఫౌండర్స్కి. మనం దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని మనం ఇంకా బెటర్ అవ్వాలి. అప్పుడే మనం బెటర్ అవుతేనే ఈ రేస్లో ఉంటాం, లేకపోతే మనం వెనక్కి అందరి ఫీలింగ్ అదే అండి. మేము ఈ జర్నీ మనం ఏఐకి డేటా కాన్ఫరెన్స్కి చేస్తున్నాం, కానీ పర్సనల్గా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బిజినెస్ వైపు కూడా చాలా మందిని కలుస్తున్నాను. ఇంతమందిని కలిసే అవకాశం నాకు దొరకదు టైం లిమిటేషన్ వల్ల. సో ఒక్కసారి నేను మొత్తం 1 monthలో మొత్తం కంట్రీలో డేటాబ్రిక్స్ ఎంప్లాయీస్ని, క్లయింట్స్ని అందరినీ కలవగలుగుతున్నాను. దిస్ విల్ ప్రాబ్లీ టేక్ మీ లైక్ 1-2 years అండి. అందరినీ నేను కలవాలి, అరిజోనాని నేను ఫ్లై చేసి కలవాలి అంటే 2-3 yearsలో కూడా సాధ్యం కాదు ఇంతమందిని కవర్ చేయడం. 1 monthలో అంతా అందరు కవర్ అయ్యి, అందరినీ కనెక్ట్ అయ్యి, అందరినీ కలిసి మా బ్రాండ్ గురించి అందరికీ చెప్పి, డేటాబ్రిక్స్ గురించి అందరికీ చెప్పి, ఇంత షార్ట్ టైంలో ఇంత ఎక్స్పోజర్ చేయాలంటే మీకు అట్లీస్ట్ 2-3 years పడుతుంది. అండ్ ఆల్సో వన్ థింగ్, యువర్ సెట్టింగ్ పాస్ టు సో మెనీ పీపుల్ నౌ. అంటే ఇలా కూడా ఆలోచించి మనం ఒక దారిలో వెళ్ళొచ్చు అని చెప్పేసి యూఆర్ సెట్టింగ్ సో మచ్ పాత్ అనమాట. సో ఈ పాత్లో రావడానికి జస్ట్ వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ షూస్ అండ్ వీ హ్యావ్ టు కమ్, అంటే నడవడానికి ఉండాలి అంతే. అందరూ థింక్ చేసేలా మనం థింక్ చేస్తే మనం ముందుకు వెళ్ళలేము. సో మనం రొటీన్ భిన్నంగా థింక్ చేసి మనం ఒరిజినల్గా ఇది ఎందుకు ఇలాగే ఎందుకు చేయాలి, నేను వేరేలా ఎందుకు చేయకూడదు అని థింక్ చేస్తేనే
మనం ఈ వరల్డ్లో మనం యూనో సక్సెస్ పొందుతామండి. సో మచ్ అడ్వైస్ యూ గివ్ ఇట్ టు, అంటే చాలా మంది యంగ్ యూత్కి మీరు చాలా మంచి అడ్వైసెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యూ ఆర్ క్రియేటింగ్ ఎ ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే ట్యూన్ టు TV9.